మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ హోలీ. అందరూ బాగుండాలి, అందరు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సార్ అలానే మొన్న ఈ మధ్య ర్యాగింగ్ కేసులో ప్రీతి అనే అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే అందరూ చాలా సెన్సిటివ్ అదే కోణంతో ఉన్నారు కదా, ఆడపిల్లలందరూ ఆల్మోస్ట్ అంటే ఒక 50% సెన్సిటివ్గా ఉండి ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారు కదా. సో దాని గురించి మీరేం చెప్తారు? నేను ఆడపిల్ల తండ్రిగా చూసినప్పుడు చాలా బాధ అయిందండి. కానీ నేను నా కూతుర్ని మాత్రం చాలా స్ట్రాంగ్గా, మైండ్ కొంచెం స్ట్రాంగ్గా, ప్రతిదానికి రియాక్ట్ అయ్యేలా, ఏదైనా ప్రాబ్లం తను ఫేస్ చేస్తుందంటే ఇంట్లో వచ్చి ఒక 10 మందికి చెప్పుకునేలా, వాళ్ళకంటూ ఒక కంఫర్టబుల్ ఏరియాని క్రియేట్ చేయాలి. అండ్ ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలంటే మీరు సాధించలేనిది ఏది లేదు, ప్రతి చోట ఉంటున్నారు మీరు. సో ఈ చిన్న చిన్న వాటి మీద ఇంత సెన్సిటివ్గా రియాక్ట్ అయిపోయి జరుగుతున్నాయి, చాలా బాధాకరమైన విషయం. బట్ మన వైపు నుంచి ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో ఆడవాళ్ళకి ఒక కంఫర్టబుల్ జోన్, అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మాత్రం వచ్చి షేర్ చేసుకోవచ్చు అనే అదొక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఇవన్నీ చాలా తగ్గుతాయండి. చాలా బాధ వేసింది అది విన్నప్పుడు చూసినప్పుడు. బట్ అలాంటివి కాకుండా ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.